ఎతుకుంటూ వచ్చాము యేసయ్యా, వచ్చాము యేసయ్యా, కరుణించవా 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 కరుణించవా. ఈరోజు అద్భుతమైన కార్యాలు మన మధ్య దేవుడు చేయబోతున్నా. సంతోషంతో ఏ వ్యాధి రూపమవుతుంది. వచ్చిన మాటలే నేను బాగు చేసే దేవుడు ఉన్నాడురా. ఆశతో నీవు వచ్చిన మాటలే బాగు చేసే దేవుడు ఉన్నాడురా. దేవుడు వస్తాడే బాగు చెయ్యును, దేవుడు వస్తాడే బాగు చెయ్యును. ఈరోజు సమస్త వ్యాధులు పోతున్నాయి. దేవుడు ఆత్మ ఉల్లాసంగా ఆడబోతుంది. నమ్మిన తప్పకుండా దగ్గరగా నేను మరణిస్తానని భయపడుతూ ఇక్కడ నిలిచి ఉన్నావా? కష్టముతోనే నా బ్రతుకు అంతా తెల్లారిపోతని ఏడుస్తున్నావా? వస్తూ ఉన్నాడు విడవడు నీ దేవుడు, నీతో ఉన్నవాడుగా వస్తున్నాడు. వస్తున్నాడయ్యా 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 వస్తున్నాడయ్యా. నీతో మనతో ఈరోజు నాకున్న కష్టాలు బాగా వెళ్ళిపోతే తీరుతాను ఒకసారి తీరిపోతే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుడు మాట ఈ రోజుల్లో యోబు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. ఒక్క చదవనమై స్పష్టంగా. యోబు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. నా దినములు గతించెను, నా దినములు గతించును, నా యోచన నిరర్థకమాయెను, నా యోచన నిరర్థకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. చాలు దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి హృదయంలో కొన్ని కోరికలతో ఉంటారు. జీవితంలో గొప్పవాడికి కావాలని, జీవితంలో మంచి ఇల్లు కలిగి ఉండాలని, మంచి వివాహం జరగాలని, ఒకరి కింద చేయి చాపే పరిస్థితుల్లో ఉండకుండా 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలని, ఎల్లప్పుడూ ఎటువంటి అనారోగ్యం నా ఒంటికి రాకుండా ఆరోగ్యవంతుడిగా ఉండాలని
కొన్ని కోరికలు హృదయంలో ఉంటాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారు అంటున్నారు, నా దినములు గతిస్తున్నాయి, నా యోచన నిరర్థకమవుతుంది, నా హృదయ వాంఛ భంగమైంది. దేవుడి స్తోత్రం. చాలా మంది హృదయాల్లో ఉన్న కోరికలు తీరక కృషించిపోతూ ఉంటారు. మనసులో ఉన్న కోరిక తీరకపోతే, హృదయంలో ఉన్న ఆ కోరికను వాంఛ తీరకపోతే, దుఃఖంలో ఉన్నవారిగా, బాధల్లో ఉన్నవారిగా కుటుంబాలు కృంగిపోతూ ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్క హృదయంలో ఒక కోరిక ఉంది. దాన్ని తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. హృదయంలో ఉన్న కోరిక తీర్చుకోవడానికి, హృదయంలో ఉన్న వాంఛ తీర్చుకోవడానికి మనిషిగా ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి ఎన్నో ప్రయోగాలు చేసేవారిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది జీవితాల్లో తను అనుకున్న కోరిక తీరక బాధపడే కుటుంబాలు వందల్లో ఉన్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో ఉన్న కోరిక తీరక, అనుకున్న మేలు జరగక, మనసులో ఉన్న వాంఛ తీరక జీవితంలో బాధపడే కుటుంబాలు వందల్లో కనబడుతూ ఉంటాయి. బాధపడే వ్యక్తులు వందల్లో కనబడుతూ ఉంటారు. అయితే మన హృదయంలో ఉన్న ప్రతి కోరిక తీరాలంటే మనం ఎవరి వద్దకు వెళ్ళాలి? ఎవరి వద్దకు వెళ్తే మన జీవితంలో, మన హృదయంలో ఉన్న ప్రతి కోరిక తీరుతున్న ఆలోచన చేయాలి. మనసులో ఉన్న కోరిక తీరక బాధపడుతున్నావా? హృదయంలో ఉన్న వాంఛ తీరక కన్నీరు కారుస్తున్నావా? 20 సంవత్సరాల హృదయంలో కోరుకున్న కోరిక తీరక ఇక నా జీవితం ఈ కోరిక జరగదులే ఆ నిరాశలోకి వెళ్ళిపోయిన వ్యక్తిగా మారిపోయావా? నీకు శుభవార్త. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకున్నాం ఒకసారి. కీర్తన 37:4 వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దగ్గరగా తప్పులు కొడతాం ఒకసారి. హల్లెలూయా. మనిషిగా అనేక ప్రయోగాలు చేసి హృదయంలో ఉన్న కోరిక తీరక బాధతో కూర్చున్న వ్యక్తులు, అనేక మార్గాల్లో పరిగెత్తి నీకున్న కోరిక తీరక కన్నీరు ఈ మందిరంలో కూర్చున్న వ్యక్తి, నీకు శుభవార్త. దేవుని బట్టి ఆనందించేవారుగా మారు. బైబిల్ అంటుంది, యెహోవాను బట్టి ఆనందించము. దేవుని బట్టి ఆనందించేవాడిగా నీ జీవితం మార్చుకుంటే, దేవుని బట్టి సంతోషించేవాడిగా నువ్వు మారగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు వాగ్దానం అంటాడు, నీ హృదయంలో ఉన్న వాంఛను, నీ హృదయంలో ఉన్న కోరికను ఆయన అన్నాడు, నేనే తీరుస్తాను కదా. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది హృదయాల్లో కోరికలు తీరక అనుకుంటూ తీరదలే చాలా అనుకొని సర్దుకుపోయి వెళ్ళిపోతూ ఉంటారు. మనసులో కోరిక తీరక 10 సంవత్సరాలు చూసినట్టు అవ్వలే సమయంలో 20 సంవత్సరాల కోరిక గుండెల్లో తీరక అనుకుంటారు కదా, జీవితంలో జరగదనుకొని నిరాశలకు వెళ్ళిపోయిన వారిగా ఉండి ఆశను చంపుకొని బ్రతికే వారు చాలా మంది ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి హృదయాల్లో కోరిక ఉంది. ఒక వాంఛను కలిగి ఉన్నాం. కుటుంబం మేలుతో ఉండాలని, సంసారం మేలుతో ఉండాలని, ఒకరి కింద చేయి చాపకుండా బ్రతకాలని, తినడానికి లోటు లేకుండా జీవితం ఉండాలని, భర్త భార్య బిడ్డలు క్షేమంగా కుటుంబంలో ఉండాలని, బ్రతికినంత కాలం చచ్చే వరకు మాకు ఈ అనారోగ్యం రాకూడదని అనేక కోరికలతో, అనేక తలంపులతో హృదయం నిండా నింపుకున్న నీకు కోరిక తీరక బాధపడుతున్నావా? మనిషిగా ఎన్నో రకాల ప్రయత్నాలు ఈ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేసే వ్యక్తిగా ఉండే దైవజనమ, కోరిక తీర్చబడక కృంగిపోయిన కుటుంబాలుగా, విచారంతో ఉన్న బ్రతుకులుగా మార్చుకొని ఆశను చంపుకొని ఇక తీరదో అని మౌనవ్రతంగా మారిపోయావా? నీకు శుభవార్త. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న డబ్బును బట్టి కాక, ధనమును బట్టి కాక, పదమును బట్టి కాక, పొలమును బట్టి కాక, దేని బట్టి సంతోషించే వ్యక్తిగా కాక, ఏ దేవుడైతే లోక సృష్టికర్తగా ఉన్నాడో, ఏ దేవుడైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ తండ్రిని నమ్ముకున్నావో, దేవుడు నన్ను బట్టి ఆనందించు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వేసుకున్న బట్టల బట్టి కాదు, కట్టుకున్న కంబగడ్డ కాదు, కట్టుకున్న బంగారం బట్టి కాదు, కొనుక్కున్న మేడ బట్టి కాదు, కొనుక్కున్న బంగారం బట్టి కాదు, కానీ సృష్టికర్త దేవుడు నాకున్నాడు అని ఆనందించు పొందే వ్యక్తిని మారితే నీ కోరికలన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. దేవుడి వాక్యం అంటుంది, యెహోవాను బట్టి సంతోషించుము, దేవుని బట్టి ఆనందించము. కలిగి ఉన్న పొలముల కంటే, ఆస్తుపాస్తుల కంటే, ధనధాన్యముల కంటే, మేడ మిద్దెల కంటే ముందుగా అవి నీకు ఇచ్చిన దేవుని బట్టి ఆనందించు. ఎవరైతే దేవుని బట్టి ఆనందించేవాడిగా మారుతూ ఉంటాడో వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం
హృదయంలో ఏ కోరికైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ ఆశతో నువ్వు కలిగి ఉన్నావో, ఏది జరగాలని 20 years ఎదురు చూస్తున్నావో, దేవుని బట్టి ఆనందిస్తే, దేవుని బట్టి సంతోషించే వ్యక్తిగా మారితే, ఐ విల్ ప్రామిస్ గాడ్ నీ హృదయ వాంఛలు తీరుతాడు. దేవుడి స్తోత్రం. శక్తికి మించిన కోరిక నువ్వు కలిగి ఉన్నా, బలమైన వ్యాధులు వచ్చి బయటకు వచ్చే అవకాశం లేకపోయినా, డాక్టర్ పిల్లలు పుట్టు నిర్ధారణ చేస్తూ ఉన్నా, నీ కొంచెం రోగం మరణకర వ్యాధి మందులే లేవన్నా, నీ ఆశ దేవుడిదైతే, నీ ఆనందం దేవుడిదైతే, నా దేవుడు నమ్ముకున్నాను, సర్వాధికారం నమ్ముకున్నాను, నా తండ్రి శక్తిమంతుడని దేవుని బట్టి ఆనందించి కేరెత్తలు కొడతామంటే ప్రభువు చూస్తాడు గుండెల్లో తుల్లాగా. హల్లెలూయా. ఏ కోరికైతే నీ గుండెల్లో ఉందో, ఏ కార్యం నీ గుండెల్లో ఉందో, దేనికోసం గుండెల్లో వాంఛ కలిగి ఉన్నావో, అది పిల్లలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఆరోగ్యమైనా, ఏదైనా నువ్వు హృదయం దేవుని బట్టి ఆనందించు. తీర్చే దమ్మున్న మనగాడు మన దేవుడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమల దేవజనమా, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి ఒక కోరికతో వచ్చారు, ఒక కార్యం కొరకు వచ్చున్నారు. ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, బిడ్డల కోసం, ధర్మ కోసం, వ్యాపారం కోసం, విజయం కోసం, సంసార సుఖము కోసం, మార్పు కోసం వచ్చిన మీ జీవితాల్లో ఒక కోరిక దేవుడికి కనబడుతుంది. దేవుడి స్తోత్రం. అయితే దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? డబ్బును బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? బంగారం బట్టి ఆనందిస్తున్నావా? లోకంలో ఉన్న మనుషులు దేవుని కలిగి లేనివారు ఇంటిని బట్టి ఆనందించేవారు కొంతమంది, బంగారం బట్టి ఆనందించేవారు కొంతమంది, వారు కొనుక్కున్న కారు, బైక్, వాటిని బట్టి ఆనందిస్తే క్రైస్తవులు ఆనందించవలసింది అవన్నీ ఇచ్చిన దేవుని బట్టి ఆనందించు. హల్లెలూయా. కారు కంటే దేవుడు గొప్పడు కాదంటరా, బంగారం కంటే దేవుడు గొప్పడు కదా, పొలము కంటే దేవుడు గొప్పడు కదా, ఈ లోకములో కొన్ని కోట్ల కంటే దేవుడు గొప్పడు. ఆ తండ్రి కలిగి ఉన్న గుర్తించు. ఎవరైతే దేవుడు కలిగి ఉన్నాడో వాడి లోకంలో పేదవాడు కాదు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. ఎందుకంటే డబ్బు దేవుడి చేతుల్లో ఉంది, బంగారం దేవుడి చేతుల్లో ఉంది, ఆరోగ్యం దేవుడి చేతుల్లో ఉంది, ఆనందం దేవుడి చేతుల్లో ఉంది, సమస్తం దేవుడివే. కనుక ఆ దేవుని బట్టి నువ్వు ఆనందించి, నా తండ్రి కలిగి ఉన్నాను, నా దేవుని కలిగి ఉన్నాను చెప్పి ఆనందించి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే హృదయంలో ప్రతి కోరిక దేవుడు చూస్తారంట. చూసి ఊరుకోడా, ఒక్కొక్క కోరిక టప 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 తీరుస్తాడు. దేవుడి స్తోత్రం. తీర్చగలడు నీ దేవుడు, ఆనందించుమా దేవుడిలో. తీర్చగలడు నీ దేవుడు, ఆనందించుమా ఓ క్రైస్తవా. మనముల బట్టి కాదురా, డబ్బుల బట్టి కాదురా, మనముల బట్టి కాదురా, ఉద్యోగం బట్టి కాదురా, నిండు నూరేళ్ళు ఆయుష్నికిచ్చి పోషించే తండ్రి బట్టి ఆనందించురా. నిండు నూరేళ్ళు ఆయుష్ కాలంకి పోషించే దేవుని బట్టి ఆనందించురా. ఆస్తులు ఎన్నున్నా దేవుని బట్టి ఆనందించనా. హృదయాలోకుల్లో కలిగిన కోరికలు మనిషిగా నీవు పొందలేవురా. హృదయాలోకుల్లో ఉన్న కోరికలు మనిషిగా నీవు పొందలేవురా. దేవుడే
కలిగి ఉన్నానని పిడికిడి గుండెల్లో సంతోషిస్తే దేవుడే కలిగి ఉన్నానని పిడికిడి గుండెల్లో సంతోషిస్తే నీ దేవుడు నీ హృదయమే నీ దేవుడు నీ హృదయమే చూసిన మరుక్షణం నీ కోరిక నెరవేర్చెను చూసిన మరుక్షణం నీ కోరిక నెరవేర్చెను. కపలదు రాజా హృదయపూర్తిగా నా కోరిక దేవుడు తీర్చుకోవడం చెప్పగలగదు. ఈరోజు నీ కష్టాలు నీ బాధలు నీ కన్నీరు ఆయన నీ కోరిక దేవుడు రాష్ట్ర కోరిక తీరక దేవుడికి చెప్పుకోలేక అల్లడిపోతున్నావా? దుష్టుడి కష్టములో పడి ఉన్నా నీవు ఎవరు నీకు సహాయమే చెయ్యగలరు? ఒళ్ళంతా బలహీనుడై పడి ఉన్నప్పుడు నీతో ఎవరు ఉంటారు? పేదవాడువైనా పూర్తికి లేకపోయినా పూరి గుడిసిన నీరున్నా అర్హుడై పడి ఉన్నా నా దేవుడే ఆధారమని గుండెలంతా ధైర్యం పొందితే నా దేవుడే నా ఆస్తని గుండెల నిండా ధైర్యం పొందితే తీరుస్తాడన్నా నీ గుండెల్లో పలుకుల ప్రతి వేదనని బాబా తీరుస్తాడయ్యా నీ పలికితలు సర్వాధికారి దేవుడు. హల్లెలూయా. దేవుడు కలిగిన వాడు ఆశ అన్ని డబ్బులు పట్టు సంతోషిస్తాడు, బలాలను సంపాదిస్తూ అనుకుంటాడు, మేడం చూడగా ఆనందపడేవాడిగా డబ్బుతో తాగబడ్డాడు. కానీ నిజమైన భక్తులు దేవుని బట్టి ఆనందించారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంటుంది యెహోవాను బట్టి సంతోషించుము. ఇంతవరకు ఉదయంలో కార్యము జరగెడుతున్నావా? ఆశపడుతున్నా మేలు చూడలేక బాధపడుతున్నావా? 10 సంవత్సరాలు ఈ కోరిక గుండెల్లోనే తప్ప తీరగా ఏడుస్తున్నావా? చివరికి సంవత్సరం దాటిపోతున్నాయి కనుక నా కోరిక ఇంక జరగదని చెప్పి నిరాశలు వెళ్ళిపోయి కన్నీరు కాచే వ్యక్తిగా ఉన్నావా? నీకు శుభవార్త. దేవుడు వాక్యం అంటుంది దేవుని బట్టి ఆనందించండి. నువ్వు కలిగిన ఉద్యోగాన్ని బట్టి కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి కాదు, నువ్వు కలిగి ఉన్న పొలాల బట్టి కాదు, ఆస్తిపాస్తుల కంటే దేవుడు గొప్పవాడు గుర్తించు. ఆ దేవుని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా మారుతూ ఉంటే, నీ సర్వశక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నాను ఆనందించే వ్యక్తిగా ఉంటే, నన్ను కాపాడే దేవుని కలిగి ఉన్నాను ఆనందించగలిగి, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు, ధనదానం ఇచ్చేవాడిగా ఉన్నాడు, నాకు మేలు చేస్తూ ఉన్నాడు. నీ ప్రాణాలతో భూమి మీద ఉండాలన్నా ఉండకూడదన్నా నా తండ్రికి అధికారం ఉంది కనుక నువ్వేలు పడి ఉంచుతాడు అనే ఆశతో సంతోషపడుతూ ఉంటే, హృదయంలో ఏదైతే కోరుకుంటున్నావో, దేని కొరకు ఆశపడుతున్నావో, ఏది కావాలో కోరుకుంటున్నావో, నీ గుండె లోతుల్లో ప్రభువు చూసిన మరుక్షణమే దేవుని బట్టి ఆరాధించే మనసు దేవుడు కనబడుతుంది అనుకున్న వెంటనే దేవుడు అంటాడు, నన్ను బట్టి బిడ్డ ఆరాధిస్తుంది కనుక, నన్ను బట్టి బిడ్డ ఆరాధిస్తుంది కనుక అనుకుంటాడు, వాడి కోరికలను తీర్చిన వాడిగా నేను మారిపోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక కోరిక, ఒక వాంఛ, ఒక ఆశ నీ గుండె లోతుల్లో ఉంది. అది తీర్చే దేవుడు కొంచెం భయపడమాక. ఈరోజు దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా, దేవుడి వాక్యం విన్నవాడిగా నువ్వు మారుతూ ఉంటే, దేవుని బట్టి ఆనందించేవాడు ఈ మందిరంలో కూర్చున్న వ్యక్తిగా ఉంటే, నీ హృదయం వైపు దేవుడు చూసే సమయానికి
నీ కోరికలను ఈ రోజే దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. అది పిల్లల గురించి అయినా, వివాహము గురించి అయినా, ఆరోగ్యం గురించి అయినా, వ్యాపారం గురించి అయినా, ఏ కోరికతో ఈ మందిరంలో కూర్చొని దేవుని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో దైవజనమా, దేవుడు వాక్యం అంటుంది, నీ హృదయంలో ఉన్న ప్రతి కోరికని దినాన దేవుడు తీర్చబోతున్నాడు. నన్ను డబ్బులుగా హల్లెలూయా. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. 27వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు రథాల బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రాల బట్టి అతిశయపడుతూ ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడబోతున్నాం. తప్పలగొడగా హల్లెలూయా. కొందరు రథాల బట్టి, కొందరు గుర్రాలు బట్టి, వారి ఆస్తులు బట్టి, వారి పొలాలు బట్టి, మాకేంటమ్మా 10 ఎకరాల పొలం ఉందా అంటారు కొందరు. దేవుడు స్తోత్రం. మాకేంటి బాబు 2 టాటర్లు ఉన్నాయి, 3 ఎకరాల పొలం ఉంది, బ్యాంకులో జాబ్ ఉంది అంటే దేవుడు స్తోత్రం. మనమంటాం సర్వశక్తి తండ్రి మాకున్నాడు. హల్లెలూయా. కొన్నాళ్ళ కాలంలో పొలములు కరిగిపోతాయి, ఆస్తులు కరిగిపోతాయి, టాటర్లు పోతాయి, బైకులు పోతాయి, ఉద్యోగం పోతే కానీ నిరంతరం ఉన్న దేవుడు కలిగి ఉన్న విషయం జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు శక్తివంతుడి కనుక, నీ దేవుడు బలమైన వాడి కనుక, నీ ఐశ్వర్యవంతుడి కనుక, దేవుడి బిడ్డగా నమ్మి నీ జీవితంలో కుబేరుడిగా మార్చగలిగిన వాడి కనుక, నీ ధనవంతుడిగా మార్చగలిగిన వాడి కనుక, నీకు ఆరోగ్యం కలిగిన వాడు కనుక, 100 ఏళ్ల పాటు ఈగ వాడకుండా కాపాడేవాడి కనుక దేవుడు వాక్యమంటుంది, మనమైతే యెహోవాను బట్టి అతిశయపడదాము. దేవుడి స్తోత్రం. నిజమైన క్రైస్తవుడు దేవుడు బలంగా నమ్మేవాడి జీవితాల్లో వాడి నమ్మకం అంతా కూడా ఆస్తిపాస్తుల మీద కూడా దైవజనమా, ఉద్యోగాల మీద కానీ, వ్యాపారాల మీద కానీ ఆస్తులు నమ్మకం పెట్టడం, దేవుడి మీద నమ్మకం బలంగా పెడతా. వాడు చెప్తాడు, మీ పదే పొలం చెప్పడం, దేవుని కలిగి ఉన్నాను, నా తండ్రి కలిగి ఉన్నాను, భూమిని కలగజేస్తావు నా తండ్రి, పంచభూతలు చెప్పిన తండ్రి, గాలి దేవుడిది, సమస్తం దేవుడిది, అటువంటి పరమ తండ్రి కలిగి ఉండాలని చెప్పి ఆనందిస్తారు ఎవరో నిజమైన భక్తులు. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది దేవుని కలిగి లేని డబ్బా కొడుతూ ఉంటే చుట్టాల దగ్గర చెప్పండి, మాకేంటని మా 10 ఎకరాల పొలం కలిగి ఉన్నా అడగలవచ్చు మనం చెప్పేస్తుంటాం. మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అడగమని చెప్పేస్తాం. దేవుడి స్తోత్రం. దేవుడు కలిగి లేని బంధువుల ముందు, చుట్టాల ముందు, అనేక పెద్దల ముందుకెళ్ళి నాకేంటమ్మా 10 ఎకరాల పొలం కలిగి ఉన్నా, నాకేంటమ్మా ఎకరాలు కలిగి ఉన్నా, నాకేంటమ్మా 3 బిల్డింగ్లు కలిగి ఉన్నా, నాకేంటమ్మా నా కొడుకు డాక్టర్, నా కూతురు యాక్టర్, నాకేంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారికి అన్నీ ఉంటాయి కానీ ప్రాణాలు కాపాడే దేవుడు ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెప్పాలి. వారైతే కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి, ఆస్తులు బట్టి ఆనందిస్తూ అతిశయపడే వ్యక్తులుగా ఉంటే, మనమైతే దేవుని బట్టి అతిశయపడాలా, దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉండాలి. సర్వాధికారి దేవుని కలిగి ఉన్నారని, శక్తివంతుని కలిగి ఉన్నారని, బలమైన దేవుని కలిగి ఉన్నారని, పోషించే దేవుని కలిగి ఉన్నారని, ఏ కీడు నా కుటుంబానికి రాకుండా, ఏ ప్రమాదం రాకుండా కాపాడే తండ్రిని కలిగి ఉన్నారని, 100 ఏళ్ల పాటు నా మీద ఈగ అభిషేకం మానో రక్షించే తండ్రి ఉన్నాడని, ఒకవేళ చనిపోయే వ్యక్తిగా 100 ఏళ్ల తర్వాత ఉంటే పరలోకం ఇచ్చే దేవుని కలిగి ఉన్నారని కొట్టి చెప్పాలా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న సమస్తము కూడా కనుమరుగైపోవచ్చువు కానీ మరణం లేని దేవుడు, దేవుడు కలిగిన దేవుడు నీకు ఆదర్శంగా మారితే, నీకు తోడు ఉన్నవాడిగా మారితే దేవుని బట్టి ఆనందిస్తున్నావా, నమ్ముకుని తండ్రి బట్టి ఆనందిస్తున్నావా? ఈ జీవితంలో ఒక ఇల్లు కొట్టే ఆనందం, బంగారం కొట్టే ఆనందం, సంవత్సరం కొట్టే ఆనందం, దానికంటే ముందుగా దేవుని బట్టి ఆనందించాలి. ఏ కుటుంబం అయితే దేవుని బట్టి ఆనందించేవారిగా మారుతూ ఉంటారో వారు కోరుకున్న ప్రతి కోరిక చుట్టాలు తీర్చరు, బంధువులు తీర్చరు, కానీ డైరెక్ట్ గా దేవుడే దిగవచ్చి తీరుతారు. తప్పులు కొట్టావు. హల్లెలూయా. పిల్ల కొట్టుకుంటూ వచ్చావా, భయపడమాక, దేవుడు తీర్చబోతున్నాడు. వివాహం కోసం వచ్చావా, భయపడమాక, దేవుడు తీర్చబోతున్నాడు.
వ్యాధి తగ్గక బలిహీన తగ్గక ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ చేతుల పైకెత్తి మా ప్రయత్నాలు మేము చేస్తాము ఇక్కడ అయిపోతా చెప్పారా దేవుడి స్తోత్రం. అయితే దేవుడి మీద ఆశ కలిగి దేవుని బట్టి ఆనందించేవాడిగా మారి యెహోవా అగ్ని ముందు కూర్చున్న వ్యక్తిగా ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, నీ హృదయంలో ఏది కోరుకున్నావో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, ఎన్నో సంవత్సరాలు దాటుతున్న కోరిక తీరక బాధపడుతున్నాను, వాంఛ తీరక బాధపడుతున్నాను, మనసులో కోరిక కనుక 10 సంవత్సరాలు అయిపోయిన కోరిక తీరక కృంగిపోతున్నాను. ఒక అనుకున్నాను ఇక నా కోరిక తీరదు, నా మనసులో ఉన్న ఆశ తీరదని దాన్ని వదిలేసుకునే ప్రయత్నం చేస్తున్నావేమో. అయితే నీకు శుభవార్త, దేవుని బట్టి ఆనందించండి. దేవుని బట్టి ఆనందించేవారిగా మారితే మన హృదయం వంచ దేవుడు తీరుస్తాడు. మనం అతిశయించవలసింది మనం కలిగిన ఉద్యోగాలు బట్టి కాదు, కానీ దేవుని బట్టి అతిశయించాలి. మన దేవుడు నమ్ముకున్నామని, దేవుడి మీద ఆనుకున్నామని ఉల్లాసముతో నువ్వు ఆనందించే వ్యక్తిగా మారుతూ ఉంటే దేవుడే నీకు బలమిస్తాడు, దేవుడే నీకు శక్తినిస్తాడు, దేవుడే నీకు విజయం ఇస్తాడు. దేవుడి స్తోత్రం. కీర్తన 44వ అధ్యాయము 44:3 వచనం ధ్యానం చేస్తుందో చదవడం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించుదు గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేసెను. బిగ్గరగా తప్పనకూడదు, బిగ్గరగా. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితంలో ప్రవక్త పలుకుతున్న మాట, మీరు పట్టుకున్న కత్తుల బట్టి మీకు విజయం రాలేదు, మీరు పట్టుకున్న బాణాల బట్టి మీకు విజయం కలగలేదు, మీరు పట్టుకున్న బాంబులు బట్టి మీరు జయము చూడలేదు. మీకు జయము కలగడానికి కారణం నమ్ముకున్న దేవుని బట్టి మీరు ఆనందించారు. నమ్ముకున్న దేవుని బట్టి ఆనందించారు. మా దేవుని బట్టి ఎర్రకోట చేయిస్తారని, నా దేవుని బట్టి సముద్రం పాయనైపోతాని, నా దేవుని బట్టి ఎరుకో గోడలు కూలిపోతాయని, ఎరుకో గోడల కంటే, ఎర్ర సముద్రము కంటే, పరో సైన్యము కంటే, సమస్త శత్రువుల కంటే నా దేవుడు గొప్పవాడు కనుక ఆ తండ్రి మాకు ఉన్న ఆనందిస్తూ ఉంటే వారి కోసం దేవుడు ఇచ్చాడు గొప్ప జయము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. శక్తికి మించిన భారాన్ని కలిగి ఏడుస్తున్నావా? కన్నీరు వంటి పరిస్థితుల్లో ఏడుతున్నావా? ఎన్ని మందులు వేసుకున్నా నీకున్న రోగం పోవట్లేదా? ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ చూపించిన సంతానం కలగటలేదా? ఎన్ని ప్రయత్నాలు చేసి అప్పుల్లో రావటం దేవుడి స్తోత్రం. అయితే దేవుడు వాక్యం అంటుంది, దేవుని బట్టి నువ్వు ఆనందించి వెళ్ళిపోతూ ఉంటే దేవచనమా, ఎక్కడి తెలివితేటలు వాడకుండా దేవుని బట్టి మేలు చూస్తానని, దేవుని బట్టి కార్యము చూస్తానని, అద్భుతం చూసిన వ్యక్తిగా ఉంటానని నువ్వు కత్తులు పట్టుకోకుండా, బాంబులు పట్టుకోకుండా, మానవ జ్ఞానం వాడకుండా దేవుని బట్టి ఆనందించి తప్పన కొట్టి కేరెత్తులు పడుతూ ఉంటే నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు మీ అందరికి చేయమిస్త. దేవుడి స్తోత్రం. ఎంతమంది కావాలి చేయం చదువుపైకి ఎత్తండి గట్టిగా తప్పుడు. దేవుడి స్తోత్రం. ఓడిపోవయ్యా ఈ లోకంలో జయమిచ్చేవాడు నీ పక్షాన వచ్చాడు చూడు. ఓడిపోవయ్యా ఈ లోకంలో జయమిచ్చేవాడు నీ పక్షాన ఉన్నాడు చూడు. కలిమి ఇచ్చేవాడు, ధనము ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. కలిమి ఇచ్చేవాడు, ధనము ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. సృష్టికర్త దేవుడు,
ఇశ్రాయేలులే సృష్టికర్తవే కలిగి నడిచి వెళ్తుంటే ఇశ్రాయేలులే సృష్టికర్తవే కలిగి నడిచి వెళ్తుంటే గమ్యమే చరమివ్వకుండా ఎంతో గోడలు అడ్డు వచ్చాయి గమ్యమే చరమివ్వకుండా ఎన్నో సంతోషం అడ్డు వచ్చింది దేవుడు ఆనందిస్తూ దేవుడి నామం చూపుతూ దేవుడి భక్తి ఆనందిస్తూ దేవుడి నామం తలుచుకుంటూ యేసయ్యా నీవు నాకుండగా యేసయ్యా ఓడిపోయా నిల్చుంటమయా ఓడిపోయా తెలుసుంటమయా నీవు కూడా ఈరోజు ప్రతి దానికి ఎలా పోతున్నావు దేవుడు ఆత్మపుడుతుంది ఈ గొప్ప తెలిసిన కాంక్షం శేఖమా దేవుడు ఆత్మ సంచరిస్తుంది లేని వారు దేవుడు ప్రజలు ఎంతో లేని వారు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దేవుడి ప్రజల